విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కానిస్టేబుళ్లను 5 రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్స్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ప్రస్తుతం వివిధ సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ 4గురిని కూడా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకోబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, సాయి కృష్ణ అదృశ్యం కేసులో సంచలనంగా మారినటువంటి వివరాలన్నీ కూడా తెలిసినటువంటి 4 కానిస్టేబుల్స్ ని కూడా సిట్ విచారణకు ఈ రోజు తీసుకున్నారు. అయితే విచారణలో భాగంగా ఈ రోజు కోర్టులో ముందుగా వివిధ జైల్లో వారంతా కూడా శిక్షను అనుభవిస్తున్నారు. వారిని అందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో కానిస్టేబుల్ నాని తనకు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి తమను గతంలోనే వేధించారు, ఇన్వెస్టిగేషన్ పేరుతో కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాష్రూమ్ కి కూడా వెళ్ళనివ్వలేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని పిలవాలి అంటూ కూడా ఆయన కోర్టుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక వైపు అక్కడ ఎక్కడైతే కోర్టు ప్రాంగణంలో లాయర్లతోటి మాట్లాడుతున్న సమయంలో అశోక్ ని కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అశోక్ కి అలాగే లాయర్లకి జరుగుతున్నటువంటి సంభాషణ మధ్యలోకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు పోలీసులు వారితో మాట్లాడవద్దు అంటూ కూడా చెప్పడంతో తీవ్రంగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం కోర్టు వద్ద అయితే అంటే ఇన్వెస్టిగేషన్ సమయంలో వారి 4గురిని కూడా కోర్టులో ముందుగా హాజరుపరుస్తారు. కోర్టు నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కాబట్టి 5 రోజుల పాటు కస్టడీలో వివిధ రకాల ప్రశ్నలను వారిని వేసేందుకు సిద్ధంగా ఉన్నది. మృతదేహం మాయం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ 4 కానిస్టేబుల్స్ ని కూడా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు విచారించేందుకు సిట్ అధికారులకు కోర్టు అయితే అటు సిఐ నాగరాజు కస్టడీ అయిపోయింది. ఆయనేమి నోరు మెదపలేదు. ఇప్పుడు 4 కానిస్టేబుల్ని విచారించబోతున్నారు. మరి వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని రాబట్టగలరు? సో ఇప్పుడు అంటే నాగరాజు చెప్పినటువంటి ఒకవేళ మాట్లాడితే అంటే ఎంతవరకు మాట్లాడారు, ఏం చెప్పారు అనే దానిపైన ఇప్పుడు కానిస్టేబుల్స్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సమాచారాన్ని టాలీ చేస్తుంటారు. సో టాలీ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకా ఎటువంటి విచారణ అవసరం, ఇంకా ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనేది సిట్ అధికారుల నెక్స్ట్ ఎంక్వైరీలో తెలుస్తుంది.